ఓం గురుభ్యో నమః. శ్రీ శంకాయ నమః. వెల్కమ్ టు కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. మనం మధుర యాత్రలో భాగంగా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైనటువంటి తిరుప్పరంకుండ్రం దేవస్థానంలో మనం ఇప్పుడు ఉన్నామండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంద్రుడి యొక్క కుమార్తె అయినటువంటి దేవసేనని వివాహం ఈ ప్రదేశంలోనే చేసుకున్నారు అని చెప్పి మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ స్థల పురాణం కూడా తెలియజేస్తుంది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల వివాహం జరుగుతుందని, భార్యాభర్తల మధ్యన ఏవైనా గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి స్వామిని అమ్మవారిని చూసి నమస్కరించుకోవడం వల్ల వారి జీవితంలో వచ్చేటువంటి చిన్న చిన్న తగాదాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా వారి యొక్క అన్యోన్యత అనేది కొనసాగుతుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. లోపల ఆలయాన్ని చూసినట్లయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మన పురాతన శిల్పకళ అంతా కనిపిస్తోంది. మదురై పట్టణానికి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. తిరుపరంకుండ్రం అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ ఉన్నటువంటి దేవాలయం. అదే విధంగా మురుగన్ యొక్క శక్తి బాగా విస్తరించినటువంటి చెన్నపట్టణంలో అందరూ కూడా స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ మురుగన్ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాటు చేస్తారు. టికెట్ కౌంటర్లు ఇక్కడ కూడా ఉన్నాయి. రాత్రి 7:30 దేవాలయం అనేది క్లోజ్ చేస్తారు. తిరిగి ఉదయం 5:30 దేవాలయం అనేది ప్రారంభిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.